Morning all of you. It is Ashvik Educational Academy. Today we are going to discuss about the remaining 5 types of the defense mechanism. Amongst these 10 types of the defense mechanism, you will get compulsory one question in the examination, TET examination. So it is very important topic in psychology, child development, pedagogy. If you understand very well of this subject, you will get compulsory 1 mark in our examination. So let us discuss. Repression. Repression means damanam, means knowingly forgetting. Forgetting our bitter memories, bad experiences or sad incidents, because they produce frustration, tension, conflicts in our mind. Due to this reason, we unable to withstand, we are getting inferiority complex. So the people want to forget their bad memories or sad incidents. It means what? People don't want to remember related topics, related incidents which they get bad memories. అంటే ఇక్కడ మన దమనం అంటే ఏంటంటే యాక్చువల్గా రిప్రెషన్ మీన్స్ ఏంటంటే మనకి ఏవైతే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని, ఈ బిటర్ మెమొరీస్ని కలిగించినటువంటి సంఘటనలు ఉన్నాయో వాటిని కావాలనే మర్చిపోవడానికి ప్రయత్నం చేయడం. వీఆర్ ట్రైయింగ్ టు ఫర్గెట్ విచ్ ఆర్ బ్యాడ్ మెమొరీస్ ఇన్ అవర్ పాస్ట్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ పాస్ట్ ఆర్ సాడ్ ఇన్సిడెంట్స్ ఇన్ అవర్ పాస్ట్. మన పాస్ట్ లైఫ్లో ఏవైతే మనకు బిటర్ ఎక్స్పీరియన్సెస్ని, బిటర్ మెమొరీస్ని ఇచ్చినావో వాటిని మనం మర్చిపోవడానికి ట్రై చేస్తాం. ఈ యొక్క ప్రయత్నంలో ఆ రిలేటెడ్ అంటే మనకి బ్యాడ్ మెమొరీస్ ఇచ్చినటువంటి ఆ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాల జోలికి కూడా మనం పోకుండా ఉండడం అనే దాన్ని రిప్రెషన్ అని అంటారు. అంటే వీ డోంట్ వాంట్ టు రిమెంబర్ రిలేటెడ్ ఇన్సిడెంట్ విచ్ we are getting sad memories or bitter memories. Clear? సో అంటే వాటి జోలికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ద గర్ల్ చీటెడ్ బై వన్ బాయ్ ఇన్ హెర్ టీనేజ్, that memories, that bitter memories she wants to forget. In this case she don't want to watch the love stories in the TV or in pictures, movies. ఓకే, అంటే ఆ అమ్మాయి తన టీనేజ్ లైఫ్లో ఒక అబ్బాయి చేత చీట్ చేయబడింది. సో ఆ బ్యాడ్ మెమొరీని మర్చిపోవడం కోసం అతను ప్రయత్నం చేసేటటువంటి దానిలో లవ్ స్టోరీస్ కూడా చూడడం మానేసింది. ఎందుకంటే లవ్ స్టోరీ చూస్తే మళ్ళీ తన లైఫ్, తన పాస్ట్ లైఫ్ అనే గుర్తొస్తుంది. ఓకే, ఇన్ దిస్ కేస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో వీ కెన్ సే దట్ one girl has the love affair in her past life. That past life she wants to forget. In this case she don't want to write even love letters to her husband after the marriage. చూడండి, ఆమె లైఫ్, ఆమె పాస్ట్ లైఫ్లో ఆమెకు ఒక లవ్ స్టోరీ ఉంది. షీ హ్యాస్ వన్ లవ్ స్టోరీ ఇన్ హెర్ పాస్ట్ లైఫ్. ఇన్ దిస్ కేస్ షీ వాంట్స్ టు ఫర్గెట్ దట్ లవ్ స్టోరీ. అందుకని తను ఈవెన్ తన హస్బెండ్కి లవ్ స్టోరీ రాయడానికి, అంటే లవ్ లెటర్ రాయడానికి కూడా తనకి ఇష్టం లేకుండా ఉంది. ఇఫ్ షీ రైట్స్ అ లవ్ లెటర్, అగైన్ షీ రిమెంబర్ హెర్ పాస్ట్ లైఫ్ అబౌట్ హెర్ లవ్ స్టోరీ. ఒకవేళ తను లవ్ లెటర్ అవి రాసింది అనుకోండి, మళ్ళీ తను పాస్ట్ లైఫ్లో ఏ లవ్ స్టోరీ అయితే ఉందో ఆ లవ్ స్టోరీ గుర్తొచ్చి మళ్ళీ తను డిప్రెషన్కి గురవుతుంది, ఫ్రస్ట్రేషన్కి గురవుతుంది, లేకపోతే సంఘర్షణకి గురవుతుంది. సో ఇన్ దిస్ కేస్ ద పీపుల్ నోయింగ్, అంటే కాన్షియస్లీ అన్కాన్షియస్లీ want to forget their past memories which provided bad memories or better memories, sad incidents in their past life. ఓకే, అందుకనే పీపుల్ వాళ్ళ పాస్ట్ లైఫ్లో, వాళ్ళ గతంలో జరిగినటువంటి సంఘటనల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి, వాటికి సంబంధించినటువంటి
ఆ సంఘటనల్ని జోలికి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే దిస్ అంటే ఫర్గెటింగ్ అంటే రిప్రెషన్, ద డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ది రిప్రెషన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ అస్ డేంజర్స్ అండ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో వీ కెన్ సే హియర్. one student have bad memories in his 10th class examination, 10th class. So now he don't want to recall or remember even the name of that school or teacher. చూడండి, the boy have bad experiences or bad memories in his 10th class. So he don't want to recall or remember even the name of that school or టీచర్. ఆ టీచర్ని కానీ ఆ స్కూల్ పేరుని కానీ గుర్తు చేసుకోవడానికి కూడా తను ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ స్కూల్ నేమ్ గుర్తొచ్చినా, టీచర్ నేమ్ గుర్తొచ్చినా అగైన్ హీ విల్ గెట్ ద ఫ్రస్ట్రేషన్ and he will fall under the depression. Okay, so these are the example of that repression defense mechanism. Through the defense mechanism of the repression, the people are getting relief from the frustration, from the tension, from the depression. Why? Because if you remember the past life situation, again they will get frustration. Okay, this is the repression. మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ద డిగ్రీ స్టడీయింగ్ గర్ల్ టిల్ నౌ రిమెంబరింగ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ షీ గాట్ ఇన్ ద 10th class examination అండ్ గెట్స్ ఫ్రస్ట్రేటెడ్. అంటే ఇప్పుడు డిగ్రీ చదువుతుంది, అయినప్పటికీ కూడా 10th classలో జరిగినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని గుర్తు చేసుకొని ఇప్పటికీ ఫీల్ అవుతుంది, ఇప్పటికీ ఫ్రస్ట్రేషన్ గురవుతుంది, నాకు అప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కలిగినాయి అని. ఇన్ దిస్ కేస్ విచ్ టైప్ ఆఫ్ ది డిఫెన్స్ మెకానిజం షీ అనేబుల్ టు యూస్? క్వశ్చన్ ఏంటంటే ఇన్ దిస్ కేస్ విచ్ టైప్ ఆఫ్ ది డిఫెన్స్ మెకానిజం షీ అనేబుల్ టు యూస్? దీంట్లో మరి ఎలాంటి డిఫెన్స్ మెకానిజంని ఈ అమ్మాయి యూజ్ చేసుకోలేకపోయింది అంటే రిప్రెషన్. ఇఫ్ షీ యూస్ ద డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ది రిప్రెషన్, షీ అనేబుల్ టు రిమెంబర్ ద 10th class situation, 10th class related bad experiences, then she is very happy in the degree. Okay, this is the example of the repression. అర్థమైంది కదా? repression means finally I am telling the repression means knowingly forgetting bad experiences, bitter memories or sad incidents to protect us from the depression, tension and frustration, because from these bad experiences we are getting the tension and depression and frustration. We are protect us from this frustration. This is the repression. Okay, next regression. ప్రతిగమనం going backward or returning to fast life. చూడండి, రిగ్రెషన్ మీన్స్ ప్రతిగమనం, గోయింగ్ బ్యాక్వర్డ్ ఆర్ రిటర్నింగ్ టు ఫాస్ట్ లైఫ్. అంటే once the people returning to their backward life అంటే fast life means once again they turned their life into the fast situations, how they are behaved in the fast life.
See, in this regression defense mechanism, especially aged people behave like a small kids or younger ones. చూడండి, అంటే ఇక్కడ ఏజ్డ్ పీపుల్ అంటే ఏజ్డ్ పీపుల్ స్మాల్ కిడ్స్ లాగా యంగర్ వన్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అంటే ఎట్ వన్స్ దే ఆర్ టర్న్ ఇన్ టు దేర్ ఫాస్ట్ లైఫ్ ఆఫ్ ది స్మాల్ కిడ్స్. వాళ్ళు చిన్నప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ప్రజెంట్ లైఫ్ నుండి ఫాస్ట్ లైఫ్లో అంటే వాళ్ళు చిన్నతనంలో ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, the person has the age of the 60 years. He has no job, he is sitting at home because after retirement he has no life. In this alone life, he is remembering his fast life at the age of the 10 years, 9 years, and if he unable to get anything from the family, if he get any depression, tension from their family, then he turned into the child life, turned into his child life and crying very loudly. This is the example of the regression. అంటే ఇక్కడ age of the 60 years old man crying loudly like a small kid. అంటే తను ఆ ఏజ్ 60 years ఉన్నప్పటికీ 6 years అబ్బాయిలాగా ఏడవడం, లేకపోతే 6 years అబ్బాయిలాగా అలగడం, అండ్ లేకపోతే కింద పడి బొర్లాడడం. అంటే దిస్ టైప్ ఆఫ్ అంటే త్రూ దిస్ టైప్ ఆఫ్ యాక్షన్స్ దే ఆర్ గెటింగ్ ద సింపతి ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్. From that sympathy, they are forgetting their frustration, tension, depression, their alone life. ఓకే, మరి ఈ సింపతి దొరకడం వల్ల వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ నుండి అలోన్ లైఫ్ అంటే వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత అలోన్గా ఉంటారు కదా, ఆ అలోన్ లైఫ్ వల్ల వాళ్ళు కొంచెం డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. ఈ డిప్రెషన్ నుండి వాళ్ళు కొంత ఉపశమనం అనేది కలిగించుకుంటారు. ఓకే, దే ఆర్ గెట్టింగ్ ద సమ్ రిలీఫ్ ఫ్రమ్ ద సింపతి విచ్ షోయింగ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేటటువంటి ఆ సింపతి నుండి కొంత వాళ్ళకి రిలీఫ్ అనేది దొరుకుతుంది. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ రిగ్రెషన్ మీన్స్ యాక్ట్స్ లైక్ ఏ స్మాల్ కిడ్స్, ఎస్పెషల్లీ ఏజ్డ్ పీపుల్ యాక్ట్ లైక్ ఏ స్మాల్ కిడ్స్. their behavior turning into the fast life. అంటే దే ఆర్ బిహేవింగ్ లైక్ ఏ ఫాస్ట్ లైఫ్. అంటే బిహేవింగ్ లైక్ ఏ హౌ దే ఆర్ బిహేవ్డ్ ఇన్ ద ఫాస్ట్. ఓకే, సో ఇన్ దిస్ కేస్ దే ఆర్ గెటింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ది సింపతి ఫ్రమ్ ద పీపుల్, సింపతి ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సింపతి ఫ్రమ్ దేర్ స్టాఫ్ కొలీగ్స్, and they are getting some relief from the frustration, tension, conflicts, anxiety, depression, etc. Okay, this is the regression. Ante manam one more example also we can say that one wife died. At that time the husband cried loudly like a small kids. అంటే యాక్చువల్గా లైఫ్ చనిపోయింది. ఆ సిచ్యువేషన్, అట్ దట్ సిచ్యువేషన్ హీ క్రైడ్ లైక్ ఏ స్మాల్ కిడ్. అంటే వెక్కి ఏడవడం స్టార్ట్ చేసి. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో వీ కెన్ సే దట్ వన్ ఆఫీసర్ గాట్ ఇల్ ట్రీటెడ్ బై హిజ్ బాస్. దెన్ he cried in front of the staff to release his tension from the ill treated by the boss. చూడండి, అంటే one officer ill treated by boss. At that situation he started crying loudly in front of the staff. అంటే according to this the staff members showed some sympathy. Through that sympathy he got some relief from the tension which he got by the boss.
ఆ బాస్ వల్ల ఏదైతే టెన్షన్ తనకు కలిగిందో ఆ టెన్షన్ని ఏడవడం ద్వారా వాళ్ళకి స్టాఫ్ మెంబర్స్ నుండి తనకు కలిగినటువంటి ఆ సింపతి ద్వారా మర్చిపోవడానికి ట్రై చేస్తాడు. దిస్ ఈస్ ద రిగ్రెషన్. రిగ్రెషన్ మీన్స్ వెరీ క్లియర్లీ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఒక ఏజ్లో ఉన్నటువంటి పీపుల్ చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేయడాన్ని మనం రిగ్రెషన్ అని అంటారు. సమ్ టైమ్స్ ద ఎల్డర్ పీపుల్ ఆల్సో క్రయింగ్ loudly, laughing loudly. This overactions they are doing. These overactions are calling as the regression. Overacting చేస్తూ ఉంటారు. బాగా ఏడ్ చేయడం, బాగా నవ్వడం, అంటే పిల్లల్లాగా ఆడుకోవడం. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ద ఏజ్ ఆఫ్ ది 55 years old man play with the small kids in the playground and gets excitement to play, to get excitement to play. That is also one of the example of the regression. 55 years old man play with the small kids in the playground and gets excitement to play with them. అంటే ఆ పిల్లలతో ఆడుకోవడమే కాకుండా 55 years ఓల్డ్ మ్యాన్ ఆ చిన్న పిల్లలతో ఆడుకోవడమే కాకుండా వాళ్ళతో పాటు ఎగ్జైట్కి గురి చేయడం, అంటే తను గెలిచినప్పుడు ఆహా నేను గెలిచానని ఎగ్జైట్కి గురి కావడం అనేటటువంటి ఈ యొక్క చిన్న పిల్లల తత్వాన్ని, అంటే చిన్న పిల్లల యొక్క మెంటాలిటీని వన్స్ అగైన్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ కాల్డ్ ద రిగ్రెషన్. అంటే ఓల్డర్ పీపుల్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ దేర్ స్మాల్, అంటే ఎక్స్ప్రెస్డ్ దేర్ స్మాల్ బిహేవియర్, అంటే స్మాల్ చిల్డ్రన్ బిహేవియర్ ఈజ్ కాల్డ్ ద రిగ్రెషన్. అంటే దేర్ మెంటాలిటీ జస్ట్ లైక్ ఏ స్మాల్ కిడ్స్, దట్ ఈస్ ద రిగ్రెషన్. నెక్స్ట్ రియాక్షన్ ఫార్మేషన్. రియాక్షన్ ఫార్మేషన్ ప్రతిచర్య నిర్మితి. ప్రతిచర్య నిర్మితి చూడండి. పీపుల్ డెవలప్ యాటిట్యూడ్ ఆర్ బిహేవియర్ అండ్ యాక్టింగ్ out to opposite of their real feelings. Very clearly we can understand from this description that చూడండి, reaction formation means in Telugu it is called as the praticharya nirmiti. In this reaction formation people develop their attitude or behavior and action and acting or action out to opposite of their real feelings. Children, opposite of their real feelings. In this case the people are expressing or show acting, show their behavior opposite of their real behavior which is in their mind, that is called the reaction formation. చూడండి, అంటే in the reaction formation the people are expressing their impulses, their drives, their emotions, their feelings, their thoughts opposite of their real thoughts, real feeling, real emotions, real drives in their mind. Ante they are hiding the real feeling in their mind and showing the opposite of their real feeling, that is the reaction formation. అంటే ఇక్కడ పీపుల్ లోపల వాళ్ళ మనసులో వేరే ఫీలింగ్స్ ఉంటాయి. రియల్గా ఒకళ్ళ మీద కోపం ఉండొచ్చు,
వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు, వాళ్ళ మీద ఇంకా వేరే వేరే ఫీలింగ్స్ ఉండొచ్చు, బట్ దే ఆర్ నాట్ షోయింగ్ దట్ ఫీలింగ్స్, దట్ యాంగ్రీ. ఇన్ ఫ్రంట్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ దే ఆర్ షోయింగ్ ద ఆపోజిట్ ఆఫ్ దట్ ఫీలింగ్, ఆపోజిట్ ఆఫ్ దట్ ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్సన్ హ్యాస్ యాంగ్రీ ఆన్ అ పర్టిక్యులర్ పర్సన్, but he is showing very love on that particular person. Angry opposite love. ఆపోజిట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. లవ్ చూడండి, ఒక పర్సన్ మీద మనకి బాగా కోపం ఉందనుకోండి, బట్ వీఆర్ నాట్ షోయింగ్ దట్ యాంగ్రీ, వీఆర్ షోయింగ్ లవ్ ఆన్ దట్ పర్సన్. వాళ్ళు ప్రేమ చూపిస్తాం అంటే దట్ ఈస్ ఓన్లీ యాక్షన్ వీఆర్ showing towards that people, that is the reaction formation. About that also we are getting the more questions in the TET examination. We can convey this message with the example. Chudandi, one example we can say that the student didn't like the maths teacher in his class, but in front of the maths teacher he is telling that you are my favorite teacher, I like very much you. చూడండి, అసలు యాక్చువల్గా మ్యాథ్స్ టీచర్ అంటే వాడికి ఇష్టం లేదు, బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మ్యాథ్స్ టీచర్ వాట్ ఈస్ సేయింగ్ దట్ యు ఆర్ మై ఫేవరెట్ టీచర్ అండ్ ఐ లైక్ వెరీ మచ్ యూ, నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఆల్సో వీ కెన్ సే, ఇన్ ద సెకండ్ ఎగ్జాంపుల్, వన్ మదర్ hates her stepson, but she showed too much of concentrate on that son and too much of that attentive towards that son to release her real feeling, real drives, impulses opposite of that feelings, opposite of that feeling. చూడండి, అంటే ఇక్కడ one mother hates her stepson, but she too much of attentive on that son and too much of concentrate on that son. In this case she is releasing impulses, drives, emotions and so opposite of that feeling రియల్లీ షీ హ్యాస్ తనలో ఉన్నటువంటి డ్రైవ్స్ కానీ, ఇంపల్సెస్ కానీ, ఎమోషన్స్ కానీ తను చూపెట్టకుండా రియల్గా తనకి హేటింగ్ ఉంది ఆ అబ్బాయి మీద, కానీ ఆ హేటింగ్ని దాచిపెట్టుకొని పైకి ఆ అబ్బాయి మీద అటెంటివ్గా ఉన్నట్టు, సో కాన్సన్ట్రేట్గా ఉన్నట్టు, బాగా లవ్ చేసినట్టు చూపించడం అనే దాన్ని మనం ఏమంటాం, రియాక్షన్ ఫార్మేషన్ అని అంటాం. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో వీ కెన్ సే దట్ వన్ హస్బెండ్ didn't like his wife, but outwardly he was showing very attentive, very showing too much of love on her and also very concentrate on her work or on her every work. చూడండి, ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ అంటే అస్సలు ఇష్టం లేదు, బట్ అవుట్సైడ్లీ he was showing opposite of his hate, he is showing too much of love towards that wife. That is the reaction formation. ఇలా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా ఫామ్ చేసుకోవచ్చు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, మేము మీకు అంటే క్లాసు డ్యూరేషన్ మాకు కొంచెమే ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తే మనం టాపిక్ కంప్లీట్ చేయలేము. సో మేము ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాం, అంటే along with some examples you can frame the more examples, means you can understand this topic very well. మేము ఇచ్చేటటువంటి ఎగ్జాంపుల్స్కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు యాడ్ చేసుకొని అర్థం చేసుకున్నట్లయితే మీకు ఇంకా బాగా ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే రియాక్షన్ ఫార్మేషన్ అంటే ఏంటి అనేది మీకు అర్థం కాదు. వాట్ ఈస్ ద రియాక్షన్ ఫార్మేషన్? రియాక్షన్ ఫార్మేషన్ అంటే ఏంటి? డెవలప్ ద యాటిట్యూడ్స్, బిహేవియర్ అండ్ యాక్టింగ్ అవుట్ టు opposite of the real feeling. That is the meaning of the reaction formation. అంటే మనలో మన బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ, మన యాక్టింగ్ కానీ మన ఫీలింగ్కి ఆపోజిట్గా మనం రియాక్ట్ కావడాన్ని
రియాక్షన్ ఫార్మేషన్ అని అంటారు. దానికి మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పుకోవచ్చు. యాజ్ క్లియర్? ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్, కంపన్సేషన్. కంపన్సేషన్, పరిహారం. పరిహారం చూడండి, లైక్ సబ్లిమేషన్, compensation also one of the best defense mechanism to use in our life and to establish our personality, to develop our personality. అంటే సబ్లిమేషన్ లాగా ఈ యొక్క కంపన్సేషన్ అనేటటువంటి డిఫెన్స్ మెకానిజం కూడా మనం యూజ్ చేసుకోవడం ద్వారా మన లైఫ్లో మన పర్సనాలిటీని మనం బిల్డప్ చేసుకోవడానికి అవకాశం అవుతుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే కొన్ని డిఫెన్స్ మెకానిజంని మనం యూజ్ చేసుకోకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే కొన్ని డిఫెన్స్ మెకానిజం ఎట్లా అంటే అవి మనకి టెంపరీగా పనిచేస్తాయి. అంటే టెంపరీ వీఆర్ గెట్టింగ్ సాటిస్ఫాక్షన్ టు యూజ్ ఆఫ్ దట్ డిఫెన్స్ మెకానిజమ్స్. బట్ సమ్ డిఫెన్స్ మెకానిజం ఆర్ గివింగ్ పర్మనెంట్ సోర్స్ ఆఫ్ అవర్ సాటిస్ఫాక్షన్. అంటే మనకి పర్మనెంట్ సోర్సెస్ ఇస్తాయి. అమాంగెస్ట్ దెమ్ కంపన్సేషన్ అండ్ సబ్లిమేషన్ ఆర్ ద బెస్ట్ డిఫెన్స్ మెకానిజమ్స్. వాటిలో కంపన్సేషన్ అనేది సబ్లిమేషన్ అనేది బెస్ట్గా చెప్పుకోవచ్చు. కంపన్సేషన్ అంటే ఏంటంటే ఇఫ్ ఎనీ పర్సన్ ఫెయిల్డ్ ఇన్ వన్ వే టు అచీవ్ ద గోల్, he can choose or select or alternative ways to achieve the goals. చూడండి, if any person fail to achieve the goal in one way, he select or choose alternative ways to achieve the goals. That is the compensation. చూడండి, alternative ways. దీనికి ఇలా కీవర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే కూడా మీకు ఈ డిఫెన్స్ మెకానిజం అనేది చాలా బాగా గుర్తుంటాయి. అంటే ఇన్ వన్ వే వీ అనేబుల్ టు గెట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్, దెన్ వీ కెన్ చూస్ ఆర్ సెలెక్ట్ అనదర్ వే, అంటే ఆల్టర్నేటివ్ వే టు గెట్ ద సక్సెస్ ఇన్ అవర్ లైఫ్ అండ్ బిల్డ్ అవర్ పర్సనాలిటీ ఆర్ ఎస్టాబ్లిష్ అవర్ పర్సనాలిటీ. ఇది మనకి కంపన్సేషన్. అంటే మనం ఒక రకంగా సక్సెస్ని పొందలేకపోతే ఇంకొక రకంగా ఇంకా వేరే మార్గాల ద్వారా సక్సెస్ని పొంది మన పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకోవడం, దాన్ని మనం కంపన్సేషన్ అని అంటాం. అంటే ఒక విధంగా, అంటే ఒక దారిలో వెళ్తే మనకు సక్సెస్ రాలేదు, ఇంకో దారిలో వెళ్తాం. ఓకే, మనం అంటే ఇది ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. ఇఫ్ ఏ ఫెయిల్ ఇన్ one particular field, we can choose another field to get success and get name and fame in the society. అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్లో మనం సక్సెస్ కాలేకపోయాం, ఆ గోల్ని అచీవ్ చేయలేకపోయాం. ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ we selected another field to get the success. మనం దానికి బదులుగా ఇంకొక ఫీల్డ్ ఎన్నుకున్నాము, ఆ ఫీల్డ్లో మనం సక్సెస్ పొందాము, ఆటోమేటిక్గా మనకి సొసైటీ నుండి మంచి పేరు వచ్చింది. సో మన పర్సనాలిటీని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దట్ ఈస్ ద కంపన్సేషన్. అంటే ఇక్కడ మనకి టు గెట్ ద సక్సెస్ వీ హ్యావ్ మెనీ వేస్. ఇఫ్ వీ ఫెయిల్డ్ ఇన్ వన్ వే, వీ షుడ్ నాట్ సిట్ సింప్లీ అండ్ వీ షుడ్ నాట్ గెట్ ఎనీ ఫ్రస్ట్రేషన్. వీ హ్యావ్ టు సర్చ్ అనదర్ వే టు గెట్ ద సక్సెస్. అంటే మనకి అంటే డెవలప్ కావడానికి ఒకటే మార్గం కాదు, వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ వేస్. వీ హ్యావ్ టు సెలెక్ట్, వీ హ్యావ్ టు సర్చ్, వీ హ్యావ్ టు ఫైండ్ విచ్ ఈస్ ద బెటర్ ఆప్షన్ ఫర్ అస్. If selected better option according to our capability, according to our strength, we can get success automatically in that particular field and get success. Here we can say the one of the example that అంటే ఎగ్జాంపుల్ చాలామంది చెప్పారు, we can convey this example in the English. చూడండి, you all of you know that the director of the Pragati Institutes, he tried to get the government
teacher post in the DSC, but he didn't get government post in the DSC examination. But in this case, he established the DSC coaching center, and now he is preparing the thousands of the government teachers, and he succeeded very well in that field which he was selected after didn't get off that government post, teacher post. Now he got and now he got fame, name, and very famous person in the Andhra and Telangana. Okay, this is the example of the కంపన్సేషన్. అంటే ఇక్కడ మనకి కంపన్సేషన్ అంటే ఆయన ఒక ఫీల్డ్ అంటే టీచింగ్ పోస్ట్లో తను సక్సెస్ కాలేకపోతే అలాగే తను ఐడల్గా కూర్చోలేదు. హీ సెలెక్టెడ్ ద నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ ఫీల్డ్. ఇన్ దట్ ఫీల్డ్ హీ గాట్ సక్సెస్ అండ్ హీ ఈజ్ వెరీ హ్యాపీ నౌ అండ్ హీ గాట్ ఫేమ్, నేమ్ ఆల్సో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ most of the persons we are seeing in our surroundings that one person, ante for example if you take the comedian Sunil, actually Sunil came in Hyderabad to become a actor, ante cine hero, but that is not possible in his life, so he became the comedian and we got success in that comedian post, comedian character, and he got name, fame, money, and he very famous comedian in the Telugu cine field. That is the compensation. అంటే కంపన్సేషన్ అంటే మనం ఒక ఫీల్డ్లో మనకి ఒక ఫీల్డ్లో సక్సెస్ రానంత మాత్రాన మనం ఫ్రస్ట్రేషన్ గురి కాకుండా ఇంకొక ఫీల్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవడాన్ని మనం కంపన్సేషన్ అని అంటాం. అంటే ఇన్ అవర్ లైఫ్ మెనీ సోర్సెస్ ఆర్ దేర్ ఇఫ్ వి search. Okay, that is the compensation. If we use the defense mechanism of the compensation, we can get success in our life. Along with that success, we can get name and fame also in the society. Okay, next fifth one, sorry 10th one అని చెప్పాలి, fantasy and daydreaming. డ్రీమింగ్, దీన్నే తెలుగులో స్వైర కల్పన అంటాం. ఇన్ దిస్ డిఫెన్స్ మెకానిజం పీపుల్ లివ్స్ ఇన్ ద ఇమాజినేషనరీ వరల్డ్. దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద రియల్ సిచ్యువేషన్ అండ్ ద రియల్ వరల్డ్. Always they live in the imaginary world. అంటే do by the daydreaming, by the fantasy. By the daydreaming, by the fantasy, they met needs, they met needs, unmet needs. They achieving goals. చూడండి, అంటే ఇక్కడ వాళ్ళు ఈ ఫ్యాంటసీలో, డే డ్రీమింగ్లో ఉండడం ద్వారా దే కెన్ రీచ్ దేర్ గోల్స్ విచ్ అనేబుల్ టు రీచ్ ఇన్ దేర్ లైఫ్, అండ్ ఆల్సో దే ఫుల్ఫిల్ దేర్ నీడ్స్ విచ్ ఆర్ అనేబుల్ టు ఫుల్ఫిల్ ఇన్ దేర్ రియల్ లైఫ్. ఓకే, దట్ ఈస్ ద ఫ్యాంటసీ అండ్ డే డ్రీమింగ్. అంటే వాళ్ళు రియల్ లైఫ్లో ఏవైతే వాళ్ళు పొందలేకపోయారో, వేటినైతే వాళ్ళు రీచ్ కాలేకపోయారో వాటిని డ్రీమింగ్స్ ద్వారా రీచ్ అవుతారు. డ్రీమ్స్ ద్వారా వాళ్ళు వాటిని పొందగలుగుతారు. దాన్ని అంటే ద పీపుల్ దోస్ హు ఆర్ డే డ్రీమింగ్ మీన్స్ ద పీపుల్ దోస్ హు ఆర్ అన్ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ రియల్ లైఫ్. అంటే త్రూ ద ఫ్యాంటసీ and through the imaginatory world, through the daydreaming, the people are getting relief or relaxation from their frustration of unsuccess. చూడండి, అంటే ఇక్కడ డే డ్రీమింగ్ ద్వారా, ఫ్యాంటసీ ద్వారా
వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ నుండి, అంటే ఏదైతే అన్సక్సెస్ వల్ల వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వచ్చిందో దాని నుండి ఉపశమనం పొందడానికి ఈ డే డ్రీమింగ్ అనేది, ఫ్యాంటసీ అనేది వాళ్ళు ఆశ్రయించడం జరుగుతుంది. అంటే ఇక్కడ డే డ్రీమింగ్ ఫ్యాంటసీ ఇస్ నాట్ గుడ్ ఇన్ అవర్ లైఫ్ ఇఫ్ వీ ఆల్వేస్ live in the imaginary world. We are forgetting our present situation. We are not doing anything in the present situation because they are waiting for the good fortune. They are waiting for the future hopes. అంటే they are mostly keeping over hopes. అంటే one miracle will come. I will get the good fortune. I will get the good future. The God will come in front of me and give more money. Then I will become a rich person. అని వాడు డే డ్రీమింగ్లో, అంటే పగటి కలలుగా అంటూ ఉంటాడు. ఒకరోజు ఒక భగవంతుడు వస్తాడు, నాకు ఒక పెద్ద మూట ఇస్తాడు, నేను మంచి రిచ్ పర్సన్ అయిపోతాను, నాకు అంటే ఒక మిరాకిల్ జరుగుతుంది, నేను మంచి ఫ్యూచర్ని పొందుతాను, నాకు జాబ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని వాడు కలలుగా అంటూ ఉంటాడు. ఇన్ దిస్ వే వాట్ హ్యాపెడ్ టు యూస్ ఆఫ్ ద కంపన్సేషన్ ద పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ వాట్ దే వాంట్ టు డూ. వాళ్ళు ఏం చేయాలనే దాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో దిస్ ఈస్ ద అంటే టెంపరరీ రిలీవ్ అంటే టెంపరరీ releasing their frustration or tension or depression. It is not permanent source of the getting satisfaction in their life. Okay, this is the fantasy and daydreaming. Okay, so mostly ఏంటంటే the teenage girls and boys always living in the fantasy and daydreaming, but that is not good. Okay, so these are the 10 types of the defense mechanisms. About you know very well these 10 types of the defense mechanism. You can get 1 mark, and it is very useful for our increasing the TET scoring in our TET examination. Okay, I think you understand very well. If any problems are there to understand of my teaching, you have to put your remarks, your comments in the comment box. According to that comments, I can change, I can modify my teaching way. Okay, మీకు ఏదన్నా నా యొక్క టీచింగ్లో, నా యొక్క వ్యూస్ ఆఫ్ ది టీచింగ్ మెథడ్లో ఏదన్నా ప్రజెంటేషన్లో మీకు ఏదన్నా ప్రాబ్లం అనేది అర్థం కాకపోవడం అనేది ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. దాన్ని ఆధారంగా తీసుకొని నా వే ఆఫ్ ది టీచింగ్ నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే యువర్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. దట్ ఈస్ ద బూస్టింగ్ ఫర్ మీ ఆల్సో. దట్ ఈస్ ద బూస్టింగ్. అంటే మీరు మాకు ఇచ్చేటటువంటి బూస్టింగ్ ఏంటంటే మీ యొక్క కామెంట్స్. మీరు కామెంట్ పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము ఇంకా బాగా మంచి క్లాసులు చేసి మీకు యూస్ఫుల్గా ఉండేటట్లు మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సరే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అందరికి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు చెప్పేటటువంటి ఛానల్స్ మనకి ఆంధ్ర తెలంగాణలో చాలా తక్కువగా ఉన్నాయి. దానికోసమే నేను ఈ ఛానల్లో ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అందరూ తెలుగు మీడియంలో అయితే చాలా క్లాసెస్ ఉన్నాయి. సైకాలజీ చెప్పేవాళ్ళు చాలా ఫేమస్ పర్సన్, లెజెండరీస్ ఉన్నారు. సో ఇంగ్లీష్ మీడియంలో చాలా తక్కువ మంది ఉన్నారు, మేబీ నెంబర్లో ఉన్నారనమాట. సో మరి దాని గురించి అంటే తక్కువ ఉన్నారు, పిల్లలు కూడా చాలామంది ఇంగ్లీష్ మీడియంలో వెయిట్ చేస్తున్నారు. కాబట్టి నేను ఈ ఛానల్ ఇంగ్లీష్ మీడియం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.